ఎంత తిప్పలు పడాలో, నిన్ను చర్చికి రప్పించడానికి దైవ సేవకులుగా మేము ఎంత తాపత్రయపడాలో. 3 గంటల ఆరాధనలో 30 సార్లు బయటికి తిరుగుతావు, 30 సార్లు ఫోన్ చూస్తావు, 30 సార్లు మంచిని తాగుతావు. అసలు నీకు లక్ష్యమే ఉండదు. దేవుని మందిరం అంటే మనకు లోకువా, ఆయన నివాస స్థలం అంటే ఏలాకోలం. అన్ని చోట్ల భయపడతావు. దేవుని మందిరంలో నీకు భయం ఉండదు. బొత్తిగా దేవుని మందిరం అంటే ఏలాకోలం. 3 గంటలు జరిగే ఆరాధనలో నువ్వు దాన్ని లక్ష్యం పెట్టి కూర్చోలేవు. నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దైవ సేవకులు శబ్ద పట్టి మీరు వినడం, పాటలు పాడుతున్నప్పుడు స్వరం తెరిచి పాడడం, పాటలు పాడుతున్నప్పుడు శబ్దం వచ్చే చప్పట్లు కొట్టడం. మందిరం అంటే ఎంత చులకనో కదా మీకు. మందిరం అంటే ఎంత లోకువో కదా. నేటి తరాన్ని చూస్తుంటే నాకు భయం వేస్తా ఉంది. రాబోయే తరం ఏమవుతుందో అనిపిస్తా ఉంది నాకు ఒక్కొక్కసారి. మా చిన్ననాటి రోజుల్లో ఆదివారపు ఆరాధన అంటే ఎంత శ్రద్ధ వహించేవాళ్ళు రండి. మా తల్లిదండ్రులు సేవకులే. నాకు 2 అక్కలు, చెల్లి, తమ్ముడు, నేను మొత్తానికి 7 ఆదివారం మాకు 10 గంటలకు ఆరాధన. ఆదివారం 10 గంటలకు ఆరాధన అయితే ఆదివారం యొక్క హడావిడి మా ఇంట్లో ఎప్పుడు మొదలైంది తెలుసా? ఎప్పుడు మొదలైందంటే శనివారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మొదలైపోయింది. దేని కొరకు ఏర్పాట్లు? రేపు జరగబోయే ఆరాధన కోసం హడావిడి. ఇల్లంతా హడావిడే. ఎంత హడావిడిగా ఉండదంటే నాకు బాగా గుర్తు. మా అమ్మగారు నాకు త్వరగా టిఫిన్ పెట్టేసి కూర్చోరా అని కూర్చోబెట్టి నా ముందు 1.5 కేజీలు 2 కేజీలు కుంకుడుగా పడేసేవారు. కుంకుడుగా ఫోటో ఒక్కోదాన్ని కొట్టి దాంట్లో గింజలు తీసి అన్ని పక్కనెట్టి, అన్ని కొట్టి 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 పక్కనెట్టేటప్పటికి వాటికి మళ్ళీ నానబెట్టాలి కదా. 1 గంట నాని తర్వాత 12 ఎంత అయిపోతే మా అమ్మగారు త్వరగా అందరికి భోజనాలు పెట్టేసి ఇక భోజనాలు అయిన తర్వాత మొదలెట్టేవారు. నేను అక్కడ నీళ్లు మరగ పెడతా ఉంటే ఒకరి తర్వాత ఒకరు బకెట్లో నీళ్లు తోడుకుని ఇక తలస్నానం మొదలెట్టేవారు. అప్పుడు తలస్నానం ఎలాగుండేయంటే ఒకరు పులుసు పోస్తే ఇంకొకళ్ళు రుద్దేవారు. అసలు రుద్దుకునే ఓపిక లేదు. ఎవరైనా వచ్చి రుద్దే బాగుండని ఏదేదో ఉన్నాయి కదా, వచ్చినాయి కదా. ఇలా భోజనం అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరి తలస్నానం చేసేటప్పటికి సాయంకాలం అయిపోయేదండి. మరలా రేపు వేసుకునే బట్టలు ఏమైనా చూసుకుని వాటన్నింటినీ ఇస్త్రీ చేసేవాడిని. మొగ్గులు పెట్టి, మొగ్గులు అంటుకుంటే మన చిలకలకి అంటుకోపోయిన ఊది 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 మొత్తం అంతా ఏమైపోయిన బాగా ఊది ఊది మొత్తం పెట్టి అంటించి అందరి బట్టలు శుభ్రంగా ఇస్త్రీ చేసేసి ఆ రోజు త్వరగా త్వరగా భోజనం చేసేసి ఇక రేపు తెల్లవారితే మైక్లో ఏ పాటలు పెట్టాలో అప్పుడు క్యాసెట్లు, ఆ క్యాసెట్లు తీసుకుని నీళ్ళు ఎక్కడ నలిగిపోయాయో ఆ టేబుల్ కాడ హెడ్ క్లీన్ చేసేవాడు. ఆ హెడ్ శుభ్రం చేసుకోవడం, యూనిట్లు బాగు చేసుకోవడం, కొట్టాలు శుభ్రం చేసుకోవడం. తెల్లవారుజామున 5 గంటలు లేచిపోయి కొట్టాలు కట్టేసుకుని యూనిట్లు పెట్టేసుకుని ఆ పాటలు పెట్టేసుకుని మనం త్వరగా స్నానం చేసి రెడీ అయిపోయి ఏదో కప్పు నిలబడి తినేసి ఇక 10 గంటల ఆరాధన అంటే 9:30 గంటలకు వెళ్ళిపోయి అన్ని సిద్ధపడిపోయి 9:30 గంటలకి చర్చిలో ఇలా మోకరించేవాడు అండి. అబ్బబ్బబ్బ 3 గంటలు జరిగే ఆరాధన కోసం ఎంత శ్రద్ధ వహించేవాళ్ళమో. సంగమా, ఏమైంది శ్రద్ధ నేడు? దేవుని సన్నిధి అంటే మనకి ఎందుకు శ్రద్ధ లేకపోయింది? ఆదివారపు ఆరాధన అంటే అరే నా దేవుని కలుసుకునే సమయం, నా దేవుని స్తుతించే సమయం, నా దేవునితో మాట్లాడే సమయం, నేను క్రైస్తవుడిగా సమయానికి వెళ్ళాలి అని ఎంతమంది శ్రద్ధ వహించి సమయానికి వస్తున్నారు నేడు? ఎంతమంది సమయానికి ఈ వేగిర పడతారు? సమయం అవుతుంది త్వరగా వెళ్ళిపోవాలి అని ఎంతమంది ఆదివారపు సమయాన్ని మీ సంఘానికి సమర్పిస్తారు? మీరు ఎంత ఘోరమో చెప్పనా? 10 గంటలకు ఆరాధన అంటే మీరు ఇంకా ఎవరు రాకపోతే పాప దైవ సేవకులు తప్పక 10 గంటలకు మైక్ ఆన్ చేసి మైక్లో సంగమా, గ్రామస్తులారా, ఈ రోజు ఆదివారం సమయం 10 గంటలు అయింది కాబట్టి మీరందరూ సమయానికి త్వరగా రావాలి. ఏం చేయాలి? మిమ్మల్ని ఇప్పుడు పిలవాలి 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 పిలవాలి. మీరు ఎవరు రాకపోతే ఈయన 10 నిమిషాలు చూసి మైక్ దగ్గర పెట్టుకుని కింద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. 5 నిమిషాలు ప్రార్థన పోడించుకుని వెళ్తాడు. 5 నిమిషాలు ఒకసారి కళ్ళు తెరిచి వచ్చారటవా అని చూస్తాడు. ఎవరు రాడు. ఇంకో 5 నిమిషాలు పొడిగించి ప్రార్థన, మరలా ప్రార్థన చేయడం. బాగుపడి చేసిన తర్వాత దీనికి చిరాకు వచ్చి పాట పడితేనే వస్తారేమోలే అని ఎక్కువ చరణాలు పాట తీసుకుని 10 చరణాలు 12 చరణాలు పాట ఎత్తుకుని ఆ పాట పాడుతుంటే మధ్యలో ఒకళ్ళు వచ్చారు,
తెలియట్లేదు నీకు? ఈ రోజు ఆదివారము 10 గంటలకు వెళ్ళాలన్నా జ్ఞానం లేదా? ఏ నేను పెళ్లికి పిలిచాడు పిలవాలా? నువ్వేమైనా దేవుని సన్నిధికి అతిథివా? నీకు బాధ్యత లేదా? నీకు డ్యూటీ లేదా? నీవు బాధ్యత వహించవా? ఎందుకు నిర్లక్ష్యం? నా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేసేవారులారా, ఈ రాత్రి చెప్పకనే చెబుతున్నాను, మీరు పరలోకానికి వెళ్ళటం లేదు. నన్ను క్షమించండి. అనుకున్నారేమో, ఒకవేళ మీరు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతున్నాను అనుకున్నారేమో, వెళ్ళటం లేదు. అస్సలు మీకు స్థలమే లేదు అక్కడ. నా దేవుడు మిమ్మల్ని చేర్చుకోడు. ఆయన నివాసం ఉండే ఆయన స్థలాన్ని లక్ష్య పెట్టని నీవు ఆయన ఉండే చోటికి నిన్నెలా తీసుకెళ్తాడు చెప్పు? పరలోకం ఆయన నివాస స్థలం అండి. ఈ స్థలాన్ని లక్ష్య పెట్టవు నీవు. అలాంటి నిన్ను ఎందుకు ఆయన పరలోకాన్ని తీసుకువెళ్తాడు? మందిరం అంటే లెక్కలేదు, మందిర సమయం అంటే లెక్కలేదు, ఆదివారం ఆరాధన అంటే లెక్కలేదు. అసలు ఆదివారం మానేస్తాం చూసారా? ఎంత సింపుల్ గా మానేస్తామంటే ఇక అసలు దాని గురించి చెప్పడానికి నాకు సరిపోదు. ఇక మీరు ఆదివారం మానేయడానికి పెద్ద కారణాలు అవసరంలో. అసలు మీరు ఆదివారం రావాలంటే అన్ని సమకూడాలి. నీకు ఉదయం మెలకు రావాలి, ఒంట్లో నొప్పులు రాకూడదు, నీకు తలపోటు రాకూడదు, ఆ రోజు రాని ఫోన్ రాకూడదు, చుట్టాలు రాకూడదు. నీకు ఇంకా అసలు అన్ని సమకూర్తేనే వచ్చే ముందు కరెంటు కూడా పోకూడదు. ఇవన్నీ సమకూర్తేనే కానీ నువ్వు దేవుని మందిరానికి రావు. నువ్వు దుర్మార్గుడా, దుర్మార్గురాలా, నిన్నెందుకు దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళని చెప్పి ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పి ఇక్కడ నుంచి కదలు. ఆయన సన్నిధిని లక్ష్య పెట్టని నిన్ను దైవజనులు ఎవరైనా కనబడి, అమ్మా గత ఆదివారం నువ్వు రాలేదేంటి అని అడిగితే వీళ్ళు చెప్పే సాకులు ఎట్లాగుంటే తెలుసా? ఒక హోంవర్క్ చేయనందుకు ఒక ఎల్కేజీ పిల్లాడు టీచర్ దగ్గర ఎలా మాట్లాడతాడో అలాంటి సాకులు, అలాంటి మాటలు. పరలోకానికి చేర్చే ఈ దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టని నీవు పరలోకానికి ఎలా వెళ్తా అనుకుంటున్నావు చెప్పు? ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను కానానుకు చేర్చకుండా చేసింది అలక్ష్య స్వభావం. ఈనాడు నీలో ఈ అలక్ష్య స్వభావం ఉన్నదంటారా? ఉంటే నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు, ప్రమాదపు స్థలంలో ఉన్నావు. ఒకటి, వారు దేవుని లక్ష్య పెట్టలేదు. రెండవది, వారు మోషేను కూడా లక్ష్య పెట్టలేదు. మోషేను లక్ష్య పెట్టలేదు. మోషేను లక్ష్య పెట్టకుండా మోషే మీద సడుగుకొని మోషేను ఎంతగా బాధ పెట్టారో వీళ్ళు. అవును, ఎర్ర సముద్రం అడ్డొస్తుంటే మోషే మీద సడుకోవటం, ఆకలేస్తుంటే మోషే మీద సడుగుడు, దాహం వేస్తే మోషే మీద సడుగుడు, వేడిదనం వెచ్చదనం కలుగుతుంటే మోషే మీద, చలేస్తుంటే మోషే. అసలు మోషేను సేవకుడిగానే చూడలేదు వాళ్ళు. నా దేవుడు పిలుచుకున్న మోషేని సేవకునిగా చూడకుండా అలక్ష్య స్వభావంతో చాలా మాటలు మాట్లాడారు. నా దేవునికి పిల్లారా, ఈనాటి ప్రజల్లో కూడా అలక్ష్య స్వభావం, సేవకుల మీద అలక్ష్యం. సేవకుడు అంటే లెక్క లేకపోవటం, సంఘ సేవకుడు అంటే గౌరవం లేకపోవటం, సంఘ సేవకుడు అంటే లక్ష్య పెట్టకపోవటం. లేరంటారా ఇలాంటి విశ్వాసులు? లేరంటారా ఇలాంటి భక్తులు? సంఘానికి వస్తారు, వారు తమ దైవ సభలో తెలుసు, ఆయన ప్రార్థన చేస్తారని తెలిసి కూడా లక్ష్య పెట్టని విశ్వాసులు లేరా? ఉన్నారు. దేవుని అలక్ష్యం చేయటం మాత్రమే కాదు, దైవ సేవకుడు కూడా అలక్ష్యం చేసేవారులారా, బహు జాగ్రత్త. దైవ సేవకుడిని అలక్ష్యం చేస్తే దేవుడు సహించడండి, సహించడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దైవ సేవకుడు లెక్కలేదనుకోండి, దేవుడు చిన్నపిల్లలు కదా అని కూర్చోవటం. దైవ సేవకుడు లెక్క చేయకపోతే ఆ చిన్నోళ్ళు పెద్దోళ్ళకి అనవసరం దేవుడికి. దేవుడు రోషం కలిగిన వాడు. మీకు అర్థమయ్యే చెప్పనా? ఒకరోజు ఒక దైవ సేవకుడు అభిషేకం పొందుకుని ఆత్మావేశంతో నడిచి వెళుతున్నాడు. అతని పేరు ఎలీషా. ఎలీషా అనే దైవ సేవకుడు ఆత్మావేశంతో అభిషేకం పొంది నడిచి వెళుతుంటే రోడ్డు ప్రక్కన పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లలందరూ చూసి, దైవ సేవకుడిని చూసి పిల్లలు ఏమనాలండి? ఏమనాలి? మీ పిల్లలు ఏం చెప్తారు? చెప్తారు మీ పిల్లలు, మాస్టర్ గారు
ఆడుకున్న పిల్లలు ఎలీషాను చూసి, అయ్యా ప్రైజ్ ది లార్డ్, పాస్టర్ గారు వందనాలు, పాస్టర్ గారు. బైబిల్ బేసిన పిల్లలు అయితే మరణాత, ఇంకో పిల్లలు అయితే పాస్టర్ గారు షలోమ్. ఏమున్నాయి? ప్రైజ్ అయిపోయింది, వందనాలు అయిపోయింది. ఇంకేముంది? మన క్రైస్తవ పరిభాషలో ఈ పదాలు ఉపయోగిస్తాం. వాటిలో వేది చెప్పినా బాగుండేది, కానీ ఈ పిల్లలు ఏం చెప్పారు తెలుసా? దైవ సేవకుడైన ఎలీషాను చూసి పిల్లలు అన్న మాటలు, బోడివాడ బోడివాడ ఎక్కిపో ఎక్కిపో. ఈ పదాలని మన ఎవరిది ఈదరాడ ఈదరాడ భాషలో తర్జుమా చేస్తే ఏమర్థం వస్తుందో తెలుసా? గుండోడా గుండోడా ఎల్లెహ ఎల్లెహ అని అర్థం వస్తుంది. పిల్లలు ఏమన్నారు దైవ సేవకుడు చూసి? ఎప్పుడైతే పిల్లలు దైవ సేవకుని లక్ష్య పెట్టక, లెక్క పెట్టక ఇలా మాట్లాడారు, రోషం కలిగిన దేవుడు తట్టుకోలేకపోయాడండి. పిల్లలారా, నేను అభిషేకించుకున్న నా దైవ సేవకుడు, ఆత్మతో నింపుకున్న నా దైవ సేవకుడు, భారము కలిగి పిలిచినటువంటి నా దైవ సేవకుడిని లక్ష్య పెట్టరా మీరు? జరిగింది ఏంటో తెలుసా? ఆ మాటలు అన్న వెంటనే అడవిలో నుంచి 2 ఆడు ఎలుగు బంటులు వచ్చి అక్కడ ఉన్న పిల్లల్లో 42 మందిని చీల్చి వేసెను. 42 మంది పిల్లలు చచ్చిపోయారు దైవ సేవకుడిని లెక్క చేయనందుకు, దైవ సేవకుడిని లక్ష్య పెట్టనందుకు. విశ్వాసులారా, మీలో ఎంతమంది మీ దైవ సేవకుడు లక్ష్య పెడతారు? ఎంతమంది మీ దైవ సేవకుడు లెక్క పెడతారు? ఎంతమంది మీ దైవ సేవకుడిని గౌరవిస్తారు? ఎంతమంది మీ దైవ సేవకుడు అంటే ప్రాణం పెడతారు? ఎంతమంది మీ దైవ సేవకుడు వెన్నంటి ఉంటారు? ఒకప్పటి రోజుల్లో అసలు విశ్వాసులు దైవ సేవకుడిని ఎంతగా ప్రేమించేవారో నాకు తెలుసండి. దైవ సేవకుడు కుటుంబంగా మేము చూసేవాళ్ళం. విశ్వాసులు దైవ సేవకుడు ఎంతగా ఆరాధించేవారో. అయ్యా మీరు ఉన్నారా, మీరు తిన్నారా, మీ ఆరోగ్యం ఎలాగుంది, మీరు ఏం చేస్తున్నారు, మీ కుటుంబం ఎలాగున్నారు, మీ పరిపాట్లు ఎలాగున్నాయి అని ఆరాధించి లెక్క కట్టేవారు, మమ్మల్ని లక్ష్య పెట్టేవారండి. ఏది రోజు ఎక్కడ ఉంది? ఎంతమంది లక్ష్య పెడుతున్నారు? గుండెల మీద చేసుకుని చెప్పండి. మీలో ఎవరైనా మీ పాస్టర్ గారికి ఫోన్ చేసి ఏ నాడైనా, అయ్యా మీరు ఎలాగున్నారు, పాస్టర్ మీరు ఎలాగున్నారు, ఫోన్ చేశారా, మీరు తిన్నారా, మీ ఆర్థిక పరిస్థితి ఎలాగున్నాయి, ఎట్లా ఉన్నారు, మీ ఆరోగ్యం ఏంటి, మందులు వేసుకున్నారా, హాస్పిటల్కి వెళ్ళారా అని పరామర్శించే విశ్వాసులు ఏరి ఎంతమంది? రాత్రి మేము మాత్రం మిమ్మల్ని పట్టించుకోవాలి, మేము మాత్రం మీకు 100 ఫోన్లు చేయాలి, మేము మాత్రం మీ ఇంటికి రావాలి, మేము మాత్రం మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, కానీ మీరు మమ్మల్ని లక్ష్య పెట్టారా? మా చిన్నటి రోజుల్లో మా సంఘ బిడ్డలు వారానికి 1-2 భోజనం చెప్తుండేవారు మా కుటుంబం అంతటికి. ఆ రోజుల్లో ఫోన్ ఉండే కాదు. మాకు భోజనం చెప్పే ముందు రోజు వాళ్ళు మా ఇంటికి వచ్చి, అయ్యా రేపు మీరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు, అమ్మగారు ఏం తింటారు, మాస్టర్ గారు మీరు ఏం తింటారు, పిల్లలు ఏమి ఇష్టంగా తింటారు, బాబు మగ పిల్లలు ఆడపిల్లలు ఏం తింటారు అని ముందు రోజు వచ్చి అన్ని అడిగేవారండి. మేము పిల్లలకు మేము ఏం తింటామో చెప్పేవాళ్ళం, పెద్దవాళ్ళు ఏం తింటామో ఏమి ఇష్టం అన్ని కనుక్కుని ఆ ఇంటికి వెళ్ళి మేము వచ్చే సమయానికి అన్ని సిద్ధపరిచి మమ్మల్ని అందరూ అట్లా కూర్చోబెట్టి హృదయమారా మనసారా కావలసినన్ని వడ్డించి మేము కడుపు నిండా తింటూ ఉంటే అది సంతోషపడిపోయి ఇంకా తినండి ఇంకా తినండి అని ఇంకా మేము ఏదో ఇష్టంగా తింటుంటే దాన్ని మరలా ప్యాక్ చేసి, అయ్యా పిల్లలకు సాయంకాలం పెట్టండి, సాయంత్రం తింటారేమో అని మేము తింటున్నంత సేపు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మా దగ్గర ఉండి తమ ప్రాణం అంతటిని, తమ హృదయం అంతటిని సంతోషంగా మా ముందు పెడుతుంటే మేము కడుపారా తిన్న తర్వాత మేమందరం మోకరించి ఆ ఇంట్లో 2 చేతులు పైకెత్తి ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవాళ్ళమండి. ఏ కుటుంబాలలో మేము చేతులు కడిగామో, ఏ కుటుంబాల్లో మా చేతులు ఎత్తామో, ఈనాడు ఆ కుటుంబాలు ఎంత దీవించబడ్డాయో తెలుసా? ఒకప్పటి పూరి పాకలు ఇప్పుడు 3 అంతస్తులు భవంతులు కట్టుకోగలిగిన వాళ్ళు. అది ఎలా జరిగింది? దైవ సేవకుడిని లక్ష్య పెట్టుకోవాలి. ఏరండి రోజుల్లో మీలో ఎంతమంది మీ దైవ సేవకుడి కుటుంబాన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టారండి? ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి ఇక్కడ? నీకు నువ్వు తింటావు,
సేవకుడు ఉన్నాడే, నా ఆత్మీయ క్షేమం కోరే నా దైవ సేవకుడు ఉన్నాడే, కష్టాలలో నా ప్రక్కన ఉంటాడే, ఆయన ఎలా ఉన్నాడో, ఏం తిన్నాడో ఏంటో నేను వండుకునే 4 రకాలలో మా దైవ సేవకుడు పెట్టి, అయ్యా మీరు తినండి, మీరు మా ఆత్మీయ తండ్రి అని చెప్పే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈరోజు? భక్తి చచ్చిపోయింది. నేను భక్తి అంటే పాటలు పాడటం, భక్తి అంటే ప్రార్థన చేయటం, భక్తి అంటే కానుకలు ఇవ్వటం అనుకున్నారు. నో, అది భక్తి కానే కాదు. అసలైన భక్తిని దైవ సేవకుని లక్ష్య పెట్టగలటం. ఒకవేళ అది భక్తి అయితే భక్తిలో ఒక భాగమే, కానీ సంపూర్ణ భక్తి ఎప్పుడవుతుందో తెలుసా? నీ ఆత్మీయ తండ్రిని నీవు లక్ష్య పెట్టినప్పుడే. దైవ సేవకుడు ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటారంటే, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోనప్పుడు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎవరైనా చచ్చిపోయినప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేయాలి. అప్పుడు చేస్తారు. కానీ 4 పిండి వంటలు వండుకున్నప్పుడు, 4 రకాల పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు, 4 రకాల ఆహార పదార్థాలు వండుకున్నప్పుడు ఈనాడైనా మీకు దైవ సేవకుడు గుర్తొచ్చాడా? మా చిన్నప్పుడు మేము పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళకి కాదు. కారణం తెలుసా? మా సంఘ బిడ్డలందరూ పచ్చడి తెచ్చేసేవారు. ఎలా తెచ్చేవారు చెప్పమంటారా? ఆవుకే పచ్చడి పట్టిన వెంటనే 3వ రోజు కలుపుతారు కదా, కలిపిన వెంటనే ఎంత పచ్చడి తీసి మా నాన్నగారి దగ్గర తీసుకొచ్చి, అయ్యా ముందు మీరు రుచి చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో మీరు చూడండి, ముందు మీరు తినండి, బాగుందంటే సరే, ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపుకుంటాం, ఇంకోటి తక్కువైతే ఇప్పుడు కలుపుకుంటాం, ముందు మీరు తినాలి గారు అని ముందు తీసుకొచ్చి మా నాన్నగారికి పెట్టేవారండి. ఆయన తిన్న తర్వాత అమ్మ బాగుంది అంటే అప్పుడు మిగతా సంగతి. ఈరోజు ఈ సంప్రదాయాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఏమైంది భక్తికి? ఏమైంది క్రైస్తవ్యానికి? ఏమైంది ఆత్మీయతకి? అంటే 4 పాటలు రాగానే, 4 ప్రార్థనలు రాగానే, 4 రూపాయలు కానుకలు ఇవ్వగానే సరిపోయిందా భక్తి? ఏది ఎంతమంది లక్ష్యం పెడుతున్నారు? నేను చెప్పకనే చెబుతున్నాను, నీ మందిరాన్ని, నీ దైవ సేవకుడి అలక్ష్యము చేసే వారెవరు కూడా పరలోకానికి వెళ్ళరు. మీరు నన్ను మరలా పిలవకపోయిన పర్లా, ఎలాంటి ప్రసంగాలు చేస్తే మమ్మల్ని పిలవరు మీరు నాకు తెలుసు, అయినా సత్యము చెప్పక ఉండలేను. నువ్వు పరలోకానికి వెళ్ళటం లేదు అనే హెచ్చరికనికి చాలా విలువైంది. ఇది మలుపు, ప్రమాదం జరగబోతుందన్న బోర్డును చూసారా? అదే నీ ప్రాణాలు కాపాడుతుంది. ఆ బోర్డు లేకపోతే చచ్చిపోతా. ఈరోజు నా ప్రసంగము అలాంటి బోర్డు లాంటిది. మీరు ప్రమాదంలో ఉన్నారు, జాగ్రత్తలు హెచ్చరిస్తున్నారు. రైట్. ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరకపోవడానికి గల మొదటి కారణము అలక్ష్య స్వభావం. ఇక రెండో చెప్పిన మాట ముగిస్తాను, చదవండి. అదే 14వ అధ్యాయం 11వ వచనం. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యలో చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకయుందురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియలను చూచి నన్ను నమ్మకముంటారు. మోషే నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూచి, వీళ్ళు దేవుణ్ణంట నమ్మేరా? నమ్మలేదా? నమ్మలేదట. నాకు అర్థం కాదండి. చూడలేదు కాబట్టి నమ్మలేదు, అదొక న్యాయమే కదా? వీళ్ళు చూచి నమ్మలేదట. నాకు అనిపిస్తుందండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ దీనే కనుక మోషే ఉంటే ఆ రోజుల్లో ఇలా నిలబెట్టేవాడు. ముందు భోజన సంఘ తర్వాత, వాటర్ బ్యాటిల్ సంఘ తర్వాత, ముందు నిలబెట్టి, ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తులో మీ కళ్ళ ముందు అంతమంది మగ పిల్లలు చచ్చిపోవటం మీరు చూచారు కదా. ఇశ్రాయేలు ప్రజలారా, మీ కళ్ళ ముందే కదా ఎర్ర సముద్రం పాయలైంది. ఇశ్రాయేలు ప్రజలారా, ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో కలిసి చచ్చిపోవటం మీరు చూచారు కదా.
ఇశ్రాయేలు ప్రజలారా, మీ కళ్ళతోనే చూశారు కదా మన్నా కురవటం. ఇశ్రాయేలు ప్రజలారా, ఒక బండలో నుంచి నీళ్లు రావటం మీరు కళ్ళారా చూశారు కదా. ఇశ్రాయేలు ప్రజలారా, మేఘ స్తంభాన్ని చూశారు కదా, అగ్ని స్తంభాన్ని చూశారు కదా, చివరికి మీ ఒంటి మీద బట్టలు మాయకపోవటం మీరు చూశారు కదా, మీ పాదాల కింద చెప్పులు అరగకపోవటం మీరు చూశారు కదా. చూసి నమ్మలేదా? ఇలా నమ్మని వారిని కానానుకు చేర్చను అని చెప్పడంలో న్యాయం ఉందంటారా లేదంటారా? చెప్పండి, ఉందంటారా లేదంటారా? ఉంది. వీరు నమ్మలేదు. నమ్మని మనుషులు దేవుడి యొక్క సూచక్రియలు చూసి నమ్మని తరం, నమ్మకపోవటం వారి కొంప ముంచిందండి. దేవుడు చూశాడు, ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇన్ని సూచక్రియలు చేస్తే మీరు నన్ను నమ్మలేదు. నాకున్న సమయంలో వీళ్ళు దేవుడిని నమ్మడం మాత్రమే కాదు, దైవ సేవకుడు కూడా నమ్మలేదు. ఎవరు నమ్మలేదండి? దైవ సేవకుడు మోషేని కూడా నమ్మలేదు. అదే మోషే ఏమంటాడు తెలుసా? ప్రభువా, వారు నా మాట వినరు, నన్ను నమ్మరు. 4వ అంటుంటుంది, నన్ను నమ్మరు. వెళ్ళు. ఇశ్రాయేలు ప్రజలకు గొడవ ఏంటంటే నమ్మకపోవటం. అరే, మోషే ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు, అన్ని చూశారు కదా, చూసి నమ్మరు. ఈ రాత్రి ఎంతమంది మీ దైవ సేవకుడిని నమ్ముతారు? ఎంతమంది మీ దైవజనుడిని నమ్ముతారు? చేయత్మన్నా, అయ్యా మేము మా పాస్టర్ని నమ్ముతున్నాం, చేతను ఒకసారి. బాబురావు గారికి గుండె ఇలా కొట్టుకుంటుంది. నన్ను ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది నమ్మరు? ఓ పరీక్ష పెట్టినా, మీ నమ్మకానికి ఒక పరీక్ష పెడుతున్నా, పెట్టమంటారా? అసలు ఎంతమందికి దైవ సేవకుడు నమ్ముతారో తెలిసిపోతుంది. వేదిక మీద 2 కుర్చీలు వేస్తున్నా. 2 కుర్చీలు. మొదటి కుర్చీలో దైవజనులు బాబురావు గారిని కూర్చోబెడతారు. ఈ స్థానిక దైవజనులు కాబట్టి ఆయన కూర్చోబెడతారు. 2వ కుర్చీలో కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కూర్చోబెడతారు. 2 కుర్చీలు ఎవరండి? కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు. ఇప్పుడు మీలో ఎంతమంది మీ దైవ సేవకుడి చేత ప్రార్థన చేయించుకుంటారు, ఆయన చెయ్యి మీ నెత్తి మీద తెచ్చుకుంటారు, ఆయనతో ఫోటో దిగుతారు? చెప్పండి దొంగలు, చెప్పండి. నాకు తెలుసు మీరు మీ దైవ సేవకుడి నమ్మరు, మీ దైవ సేవకుడి ప్రార్థన మీరు నమ్మరు, ఆయన చేతులు మీరు నమ్మరు, ఆయనతో సహవాసాన్ని మీరు నమ్మరు. ఎవరు నమ్ముతారో తెలుసా? మాలాగా ఎవరైనా షూటు బూట్లు వేసుకొస్తే మమ్మల్ని చూసి మమ్మల్ని నమ్ముతారు మీరు. మేము ఎవరమండి? మేమెవరు? ఏనాడైనా మీకోసం ఏడ్చామా? ఏనాడైనా మీకోసం ప్రార్థన చేశామా? ఏనాడైనా మీ యోగక్షేమాలు పట్టించుకున్నామా? ఏనాడైనా మీకోసం కన్నీరు కార్చామా? ఏమి చెయ్యని మమ్మల్ని మీరు ఎందుకు నమ్ముతున్నారు? మీకోసం ఏడ్చి కన్నీరు కార్చి ప్రభు పాదాల దగ్గర పడి మీ క్షేమం కోరుకుంటూ మీ గృహదర్శనాలు చేసి కష్టంలో ఉన్నప్పుడు మీ ప్రక్కన కూర్చుని మీతో ఏడ్చే మీ దైవ సేవకుని ఎందుకు నమ్మరు మీరు? ఎందుకు నమ్మరు మీరు? మాలాగా ఎవరైనా కనబడితే మమ్మల్ని నమ్ముతారని మీరు. మా చేతుల్లో ఏముందండి? ఏముంది మా చేతుల్లో? నేను చెప్పనా? నేనే కాదు, నాను మొదలుకొని కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి వరకు లైవ్ లో చూస్తున్న వారికి కూడా చెబుతున్నాను, మా చేతుల్లో ఏమీ లేదు. మా చేతుల్లో ఉన్నది సున్నా. ఎవడైనా వచ్చి నా చేతుల్లో స్వస్థత ఉంది, నా చేతుల్లో అది ఉంది, విడుదల ఉందని ఏ దైవ సేవకుడు మీ దగ్గరకు వచ్చి చెప్పాడంటే వాడెవడో చెప్పనా? వాడు దొంగ. వాడు సేవకుడు కాదు, దొంగ. నేను చెప్పిన దొంగే. మా చేతుల్లో మీకేముంటాయండి? ఏదో ప్రార్థన చేయమని చేస్తాం, కానీ నీకు కావలసిన ఆశీర్వాదాలు, నీకు కావలసిన క్షేమం, నీకు కావలసిన ఆరోగ్యం దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? నీ దైవ సేవకుడి దగ్గర పెట్టాడు. చప్పట్లు కొట్టు ఒకసారి మీ దైవ సేవకుడికి. ఆయన చేతులు మీకు చాలు, ఆయన ప్రార్థన మీకు చాలు, ఆయన వర్తమానం మీకు చాలు, ఆయనతో సహవాసం మీకు చాలు. ఇంకొక దైవ సేవకుడితో పని లేదు. ఆ రోజున జరిగిన భయంకర ఘోరమైన విషయం చెప్పరా మీకు? చదవండి 14వ అధ్యాయంలో 4వ వచనం. వారు మనము
నియమించుకుని వారు మనము ఒక నాయకుని నియమించుకుంటాలండి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నా గుండెలు పగిలిపోయాయండి. వారు ఒక నాయకుని నియమించుకుని, ఏ ఇశ్రాయేలు ప్రజలారా, మోషే సరిపోలేదా మీకు? వీళ్ళంట మోషేను కాదని మరొక నాయకుడంట. ఏం చేస్తారు వీళ్ళు? మోషేను కాదని మరొక నాయకుడు. ఇలాంటి విశ్వాసులు లేరా? ఈ సేవకుడు కాదని మరొక సేవకుడు. మరొక సేవకుడు ఎందుకు మీ ఇంటికి వస్తున్నాడు? మరొక సేవకుడు మీకు ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంది? మరొక నా ఆత్మీయ తండ్రి మీకు ఎందుకు అవసరం? ఒక్క మాట చెప్పరా, నేను నీ భౌతికమైన తండ్రి మంచివాడు అయినా కాకపోయినా, ఎంత దుర్మార్గుడైనా, నువ్వు అతను ఏమని పిలుస్తావు? ఏమని పిలుస్తావు? నానా అని ఏడుస్తావు. చివరికి ఆ దుర్మార్గుడైనా, తాగుబోతైనా, ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగినోడైనా చివరికి నానా అని పిలుస్తావు. ఇంకొక వ్యక్తిని తండ్రి అని పిలవలేవు, నాన్న స్థానాన్ని ఊహించుకోలేవు. ఆత్మీయతలో మీకు ఎంతమంది తండ్రులు ఉన్నారు? ఆత్మీయంగా మీకు ఎంతమంది నాన్నలు ఉన్నారు? ఎంతమందిని మీరు ఆత్మీయ తండ్రిగా భావిస్తున్నారు? ఇది క్షేమమా మీకు? నీ మరణ పర్యంతం వరకు ఒక తండ్రి స్థానాన్ని మాత్రమే నువ్వు ఇవ్వగలగాలి. నేడు చాలా మంది విశ్వాసులు కనబడిన ప్రతి దైవ సేవకుని ఇంటికి పిలిచి, కష్టపడే దైవ సేవకుడికి కానుకలు ఎవరండి? చెమటోర్చి తన జీవితాన్ని మీకు పణంగా పెట్టి రాత్రి పగలు కన్నీరు కార్చి నిద్ర లేకుండా ఆ దిశలో శ్రమపడే ఆ దైవ సేవకుడికి ఇవ్వకుండా, మాకులాగా టీవీలోను యూట్యూబ్లోను ఇలా కనబడే వారిని పిలిచి ఏమిస్తారు? మీరు కానుకలు పంపిస్తారు. ఫోన్ పేలట, క్యూఆర్ కోడ్లు స్కాన్ అంట. నేనంటాను, దొంగల్ని పెంచి పోషించకండి, మీ తండ్రిని పెంచి పోషించండి, మీ నాన్నను పెంచి పోషించండి. నీ కొరకు ప్రాణం పెట్టి నీ కోసం దేవుడి పాదాల దగ్గర ఏడ్చి కనిపెట్టే నీ ఆత్మీయ తండ్రిని పెంచి పోషించండి. మరొకరితో పని లేదు మీకు. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, ఇంతవరకు మీలో ఎవరైనా మీ సొంత తండ్రిని కాదని వేరే వాళ్ళకి ఇచ్చారు చూసారా? అది రూపాయి అయినా ₹1,00,000 అదంతా కొట్టివేయబడింది. అది వ్యర్థం. ఈ ఆశీర్వాదాలు నీకు రావు. వస్తాయని అనేవాడు ఎవడైనా ఉంటే గనక నా దగ్గర తీసుకురండి. నేను తీసుకున్న కానుక బట్టి వీళ్ళకి క్షేమం కలుగుతుంది అనే వేరే తండ్రి వాడు అనేవాడు ఎవడైనా ఉంటే నా పేరు చెప్పండి. నీ తండ్రి కాదని మాట చెప్పనా? ఇలాంటి ప్రసంగం బోధిస్తే నేను చాలా నష్టపోతాను, చాలా నష్టపోతాను. నేనేం చెప్పుకోవాలంటే, అమ్మా నా చేతులతో ప్రార్థన చేస్తే రోగాలు పోయాయి, దెయ్యాలు పోయాయి, అందరూ బాగుపడిపోయారు, బిడ్డలు పుట్టేశారు, నేను మీటింగ్ అయిన తర్వాత ప్రార్థన చేయించుకున్న చేత అంటే మీరు అసలు ప్రార్థన చేయించుకోరా? చేయించుకుంటే ఊరిగా చేయించుకుంటారా? 50-100 ఇస్తే చేతులు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ నేను సత్యాన్ని చంపలేను. వాక్యంగానే బోధిస్తాను. నా క్షేమం కాదని చూసుకోవాల్సింది స్థానిక సంఘ క్షేమాన్ని చూడాలి, దైవజనుడి క్షేమాన్ని చూడాలి. నేను ఇప్పటి వరకు దాదాపు 325 మందిని అభిషేకించి సేవకు పంపించాను, దైవ సేవకులుగా. నేను వారి సేవకు పంపిస్తున్నప్పుడు సేవకుల సదస్సులో మాట్లాడతాను. సేవకుల సదస్సులో నేను చెప్పే మాట, ఈ రోజు కూడా చాలా మంది సేవకులు వేదిక మీద ఉన్నారు. నేను ఒకే మాట చెబుతాను, అయ్యా సేవకులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు చక్కటి కృపావరం ఇచ్చారు, చక్కగా ప్రసంగం చేయగలుగుతున్నారు. మీ ప్రసంగాలు విని చాలా మంది దైవ సేవకులు ఆయన మా దగ్గరికి వచ్చి బోధిస్తే బాగుండును అనుకుంటారు. అనుకుని మిమ్మల్ని పిలుస్తారు. మీరు ప్రసంగికులుగా స్టేజ్ ఎక్కి ఆ సంఘానికి మీ గొప్పలు చెప్పుకోకండి, మీ హడావిడి చెప్పుకోకండి, మీ టాప్ రేంజ్ మాట్లాడుకోకండి. మీరు ఆ స్టేజ్ ఎక్కి మీరు ఎవరి గొప్ప చేయాలంటే ఆ స్థానిక సంఘ దైవజనుని గొప్ప చేయగలగాలి. మనం ఏ వేదిక ఎక్కినా ఆ స్థానిక తండ్రి ఎవరు, ఆ స్థానిక నాన్న ఎవరు, ఆ స్థానిక దైవజనుడు ఎవరు, ఆయనను గొప్ప చేయగలగాలి. వెళ్ళి మనల్ని గొప్ప చెప్పుకోవడం కాదు. ఎవరైనా మీ దగ్గర వేరే సేవకుడు వచ్చి గొప్పలు మాట్లాడుతున్నాడంటే మీరు వెంటనే ఏమనుకోవాలి తెలుసా? దొంగోడు వచ్చాడు మా ఇంటికి. ఎవరు వచ్చారు? దొంగోడు, హైటెక్ దొంగోడు. దయచేసి ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. నమ్మవలసి వస్తే మీ
సేవకుడిని నమ్మండి, మరొకరిని నమ్మటానికి వీలు లేదు. 5వ వచనం ఒకసారి 5వ వచనం ఎంత బాధకరమో చదివి ముగిస్తాను. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. చాలండి, ఆ వాక్యం నా గుండెల్ని పిండేసిందండి. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. ప్రశ్న, ఎవరు ఎదుట సాగిలపడాలి? ఎవరు ఎదుట సాగిలపడాలి? వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరి దగ్గర సాగిలపడాలండి? ఎవరి దగ్గర సాగిలపడాలి? మోషే అహరోను దగ్గర సాగిలపడాలి. అవునంటారు కాదంటారు? విశ్వాసులు సేవకుల దగ్గర సాగిలపడాలా? సేవకుడు విశ్వాసం దగ్గర సాగిలపడాలా? మాటలు రాట్లా, ఇప్పటికే తెలియని మోగదనం వచ్చేసట్టుంది. చెక్ చేసాడు ఒకసారి, హలో అనుకోండి ఒకసారి. చెవులతో విని నోటి మాట పడిపోయిందేమో. ఎవరు ఎదురు సాగిలపడాలి? వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి ఇలా నిలబడి మోషేను ఎదురుగా నిలబెట్టుకుని వాళ్ళు మోషే దగ్గర ఇలా సాగిలపడి, మోషే మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మా మూలుగులు విని మా దేవుడు నిన్ను పంపించుగా నువ్వు మా దగ్గరకు వచ్చావయ్యా, నీకు ప్రైజ్ లార్డ్. మోషే ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మా కొరకు దాన్ని 2 పాయలు చేసావయ్యా, మోషే నీ కొందనాలు. మోషే ఆకలి అవుతున్నప్పుడు మా కోసం ఆకలి తీర్చావయ్యా, మోషే నీకు మరణాత. మోషే మేమందరము దాహం కొన్నప్పుడు మా కొరకు బండలోంచి నీళ్లు రప్పించావయ్యా, మోషే నీకు షాలోం. మోషే ఎండ వేడిమి వచ్చినప్పుడు మా కొరకు మేఘస్తంభాన్ని పెట్టావయ్యా, నీ కొందనాలు. మోషే అగ్ని స్తంభాన్ని మా బట్టలు మాయకుండా మా పాదరక్షలు అరిగిపోకుండా చేసావయ్యా, ఇన్ని చేసి ఇంతకాలం మమ్మల్ని నడిపించినందుకు నీకు సలాం అని ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గర సాగిలపడాలి. కానీ జరిగింది ఏంటి చెప్పండి? జరిగింది ఏంటి? మోషేయే వాళ్ళ దగ్గర సాగిలపడుతున్నాడు. ఎప్పుడైతే మోషే సాగిలపడ్డాడో ఆ సన్నివేశాలు చూసిన దేవుడు, అబ్బబ్బబ్బ ఇశ్రాయేలు ప్రజలారా, నా దైవ సేవకుడైన మోషే అంటే ఏమనుకున్నారు మీరు? ఆయనను అభిషేకించుకున్నాను, మండుచున్న పొదలో నా ఆత్మతో ఆయన నింపుకున్నాను. అలాంటి నా దైవ సేవకుడు మీ దగ్గర సాగిలపడుతున్నాడా? మోషే వాస్తవానికి ముక్కోపి అండి, కానీ ఈ ప్రజల కోసం మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు. అలాంటి మోషేను తమ ఎదుట సాగిలపడినట్లుగా చేశారు. 6 లక్షల మంది పైనే ఉన్న కాలువలా నడిపించడానికి ఎంత కష్టం చెప్పండి. కానీ మోషే వాటన్నిటిని భరించి వాళ్ళ సనుగుడు కొనుగుడులు, వారి తిరుగుబాటులు, వారి ఆక్రందన, వారి కేకలు, వీటన్నిటి భరించి ఇంతకాలం నడిపిస్తే ఈ ప్రజలు మోషే దగ్గర సాగిలపడవలసింది పోయి మోషేను తన దగ్గర సాగిలపడినట్లుగా చేశారు. దేవుడు చూస్తూ ఊరుకోలేకపోయాడండి. ఇలాంటి ప్రజలకు నేను కానాను ఇవ్వను. దైవ సేవకుని విలువ తెలియని వారికి నేను కానాను ఇవ్వను. దైవ సేవకుని నమ్మని వారికి, దైవ సేవకుని సాగిలపడినట్లుగా చేసే వారికి నేను కానాను ఇవ్వను. ఇది నిశ్చయం. దేవుడు అన్న మాట నిశ్చయం. దేవుడే నిశ్చయం అన్నాడంటే ఇక దేవుడు వారికి కానాను ఇవ్వనిక. ఇవ్వకపోగా జరిగిందేంటో తెలుసా? అరణ్యంలో శవాలు దిబ్బలుగా మారిపోయారు. విశ్వాసులారా, ఎవరు ఎదుట సాగిలపడాలి? మీరు మీ దైవ సేవకుని ఎదుట సాగిలపడాల్సింది పోయి ఎంతమంది లేరు? ఎంతమంది విశ్వాసులు లేరు? ఎంతమంది పెద్దలు లేరు? దైవ సేవకుని తమ దగ్గర సాగిలపడి దగ్గర చేసుకునేవారు. దైవ సేవకుని విలువ నీకు తెలుసా? దేవుని చేత పిలువబడి అభిషేకించుకుని ఆత్మ చేత నింపబడి వరములతో నింపబడిన దైవ సేవకుని విలువ మీకు తెలుసా? దైవ సేవకులుగా మేము ఎంత ఆరాటపడతామో తెలుసా? మీ కొరకు మిమ్మల్ని పరలోకానికి చేర్చాలని, కానానికి చేర్చాలని మేము ఎంతో తాపత్రయపడుతుంటే
వాటన్నిటిని చంపుకుని మీకోసం ధైర్యంగా నిలబడుతుంటే మమ్మల్ని మీరు అర్థం చేసుకోరా? మా మనస్తత్వం ఏంటో మీకు చెప్పనా? దైవ సేవకులుగా మా అందరి మనస్తత్వం ఏంటో చెప్పనా? మాకు ఆరోగ్యం బాగోకపోయినా మీరు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. మా దగ్గర చిల్లి కావలేకపోయినా మీకు సమృద్ధి కావాలని ప్రార్థన చేస్తాం. మా దగ్గర తినడానికి లేకపోయినా మీకు సమృద్ధి ఆహారం దొరకాలని ప్రార్థన చేస్తాం. మేము ఇంట్లో ఏడుస్తున్నా సరే మీ దగ్గరకు వచ్చి నవ్వుతూ పలకరిస్తాం. మాకు కష్టాలు ఉంటాయండి. మేము రక్త మాంసములు కలిగిన వాళ్ళమే. మేము చాలా కష్టాలు పడుతూనే ఉంటాం. అయినా ఏనాడు మా కష్టం మీ కంటిలో పడకుండా మీకు క్షేమం కలగాలని, ఆశీర్వాదాలు కలగాలని మీ దగ్గర నిలబడి, మీ ఎదురుగా నిలబడి మేము ఎంతో ప్రయత్నం చేస్తాం. సాతానుడు మీ మీద ఒక విధంగా దాడి చేస్తే మా మీద 2 రకాలుగా దాడి చేస్తున్నా వాటిని తట్టుకుని నిలబడి మీ దగ్గర ధైర్యంగా ప్రసంగాలు చేస్తాం. మీకోసం కన్నీరు ఖర్చు ఏడ్చి ప్రార్థన చేస్తాం. అలాంటి దైవ సేవకులు అంటే మేము ఎందుకు మీకు ఇంత లోకువ? ఎందుకు మమ్మల్ని లోకుగా చూస్తారు మీరు? ఎందుకు మాతో ఆడుకుంటారు మీరు? నేను ప్రతి సంవత్సరం ఒక చోటికి సభలకు వెళ్తాను. మన ఫిబ్రవరి మొదటి వారంలో అక్కడికి వెళ్ళాను. ఏ సంవత్సరం వెళ్ళినా ఆ కుటుంబం నాకు భోజనం పెడతారు. ఈసారి మాత్రం ఈ సంవత్సరం వేరే వారి కుటుంబంలో భోజనం పెట్టారు. నేను భోజనం చేస్తే అడిగాను, అయ్యా నాకు ఆ కుటుంబం కనబడలేదేంటి? ఎప్పుడు అక్కడ భోజనం చేసేవాడు కదా, వాళ్ళు రాలేదేంటి అని అడిగారు. అప్పుడు మాస్టర్ గారు చెప్పారు, అయ్యా ఏం జరిగిందో మీరే అడగండి వాళ్ళని అని ఫోన్ నెంబర్ ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఫోన్ చేశారు. అమ్మా రాత్రి రాలేదేంటి, నాకు కనబడలేదేంటి? అయ్యారు మేము మీకు కనబడపోయినా మీరు మాకు కనబడ్డారులేండి అంది. ఎలాగమ్మంటే లైవ్ లో వాక్యం విన్నామండి, మా కుటుంబం అంతా టీవీలో పెట్టిన వాక్యం విన్నాం, చాలా బలపరచబడ్డామంది. సరేగా ఎందుకు రాలేదమ్మా అంటే ఇది మాట్లాడి, అయ్యారు అయ్యారు ఒక మాట అంటే ఏమనుకోతే అంది. చెప్పమ్మా అన్నారు. మా పాస్టర్ గారు ఈ మధ్య ముదిరిపోయాడండి అంది. ఏమిటంట? ముదిరిపోయాడంట అంటే ఏంటమ్మా అన్న. క్రొత్తలో మీరు వెళుతున్న కొత్తలో మాకు ఆయన వందనాలు చెప్పేవాడు, ప్రైజ్లో చెప్పేవాడు. ఇప్పుడు మాకు చెప్తూ మానేశాడండి. ఇప్పుడు మాకు చెప్పడం మానేశాడు. అలాంటప్పుడు ఇంకెందుకు వెళ్తామండి? అది మానేశానండి. అప్పుడు అన్నాను, అమ్మా ఎవరికి వందనాలు చెప్పాలి? ఎవరికి వందనాలు చెప్పాలి? ఒకవేళ నువ్వు మంచం మీద పడుకుండగా మీ నాన్నగారు రోగగ్రస్తుడై ఆయన మంచం దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి నీ దగ్గరకు వచ్చి నేను లేపి అమ్మా గుడ్ మార్నింగ్ అని నీకు చెప్పడనుకో, నీకు ఎలా ఉంటుంది? డాడీ నువ్వు చెప్తావు గుడ్ మార్నింగ్, నేను చెప్పాలి నీకు అంటారన్న. మీ డాడీ మీకు ఎదురుగా వచ్చి ఇలా ఉడికిపోతూ భయపడిపోతూ ఇంట్లో చెల్లిపోతావేమని భయంతో, ఆ రోజు నువ్వు ఇంట్లో చెల్లిపోతే ఏమవుతారు భయంతో నీ దగ్గరకు వచ్చి అమ్మమ్మ వందనాలమ్మా అని చెప్పడానికి నీకు ఎలా ఉంటుంది చెప్పండి? మనస్సాక్షి నా కూతురికి కొడుకులు ఎలా ఉంటుందండి? మీ గుండెలు ఏమవుతాయి? నీ తండ్రి నీకు వందనాలు చెప్తే నువ్వు మనిషిగా కరిగిపోతావు. నువ్వే చెప్పాలమ్మా మీ తండ్రికి అని 4 మాటలు మాడి, అమ్మా నీ దైవ సేవకుడు నీకు వందనాలు చెప్పనందుకు నువ్వు మానేసింది తప్పు, వీళ్ళ క్షమాపణ అడుగు, నువ్వే ఆయనకి వందనాలు చెప్పాలి, నువ్వే వెళ్ళాలి పలకరించాలి. వెళ్ళు. త్వరగా దైవ సేవకుడి ఇంటికి వెళ్ళింది, కాళ్ళ మీద పడి ఏడ్చింది, క్షమాపణ అడిగింది, సంఘానికి రావటం మొదలు పెట్టింది. ఆ రోజు దైవ సేవకుడు ఫోన్ చేశాడు, అయ్యా మీరు ఏం మాట్లాడారు సార్ నాకు తెలియదు, కానీ మరలా మా సంఘానికి వస్తుంది, అన్నిటి చాలా గౌరవంగా చూస్తుంది. అప్పుడు నేను చెప్పాను, నేను కనుక ఆమె గురించి అడగకపోతే, నేను కనుక ఆమె గురించి ఆమెకు ఫోన్ చేయకపోతే ఆమె తప్పక నరకానికి వెళ్ళిపోయేది, సందేహమే లేదు. నీ దైవ సేవకుడి దగ్గర మోకరిల్లటం, నీ దైవ సేవకుడి దగ్గర సాగిలి పట్టడం కుదరదు. ఆయన నీకు భయపడకూడదు. భయపడాల్సి వస్తే మీరే భయపడాలి, సాగిల పడాల్సి వస్తే మీరే సాగిల పడాలి, వందనాలు చెప్పాల్సి వస్తే మీరే. మీరు మానేయడం వల్ల మాకు నష్టమేమి లేదు. ఒకవేళ నష్టమైతే కానుకల దశమాలు ఆగిపోతాయేమో, మీరు మానేస్తే మీరు పరలోకానికి కోల్పోతారు, సందేహమే లేదు. దైవ సేవకులుగా మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. దైవ సేవకులు మాకు ఎన్నో శ్రమలు కష్టాలు ఉంటాయి. సేవలోకి వచ్చి కోల్పోయాము తప్ప ఏమి కూడగట్టుకోలేదండి. సేవలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాలు కోల్పోయాం, కుటుంబ సుఖాలు కోల్పోయాం,
పిల్లలతో ఉండే సమయాన్ని కోల్పోయాం. మేము అన్ని కోల్పోయి మీ దగ్గర నిలబడుతున్నాం. ముగింపులో ఈ మాట చెప్పి ముగిస్తాను. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం అనే గ్రామంలో దైవజనుడు ఫిలోమోన్ గారు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఇప్పటికీ బతికి ఉన్నాడు. నేను చెప్పిన అడ్రస్ లైవ్ ఎవరైనా ఉంటే కనుక చూడండి, వీళ్ళు అడగండి. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం అనే గ్రామంలో 85 సంవత్సరాల పైనే ఉండే దైవజనుడు ఫిలోమోన్ గారు వాళ్ళు సభలకు పిలిచారు. ఆ సభలకు వెళ్ళినప్పుడు వచ్చే ముందు రోజు అడిగాను నన్ను, అయ్యా మీరు ఏం తింటారు ఏంటంటే, నేను సాధారణంగా నాన్ వెజ్ తక్కువ తింటారండి, కాదు కూడదంటే కనుక చేపలు తింటారని చెప్పాను. వెంటనే అన్నారు, అయ్యా మాకు దగ్గరలో వాటర్ డ్యామ్ అవుతుంది, ఆ వాటర్ డ్యామ్ లో చేపలు చాలా రుచిగా ఉంటాయి, మినిస్టర్లు ఎమ్మెల్యేలు గొప్ప గొప్ప రుచి పట్టుకెళ్తుంటారు, అక్కడి నుంచి తెప్పిస్తారు మీకు అన్నాడు. సరే అన్నా. మధ్యాహ్నం మీటింగ్ అయింది. మేము భోజనం కూర్చోబెట్టారు. ఆ చిన్న కుమారుడు ఇక్కడ టేబుల్ వేసి ఆయన ఎదురు బదులు కూర్చోబెట్టారు. తినడం ప్రారంభించాం. చేపల కూర చాలా రుచిగా ఉంది. నేను సాధారణంగా నా ముందు ఎవరైనా పెద్ద పెద్ద దైవజనులు ఉంటే, అనుభవం గల దైవజనులు ఉంటే నేను అనుభవాలు తెలుసుకుంటాను. ప్రసంగాల కంటే అనుభవాలు గొప్పవి. కాబట్టి నేను ఏం చేశానంటే, అయ్యా మీరు చాలా వయసులో కనబడుతున్నారు, చాలా సంవత్సరాల నుంచి సేవ అంటున్నారు, మీ సేవ అనుభవం నాకు చెప్పరా, సేవలో మీరు ఏం సంపాదించారు, ఏం ఏం సంపాదించారు అడిగాను. ఆయన తింటూ నా వైపు చూడకుండా, అయ్యా నా సేవ గురించి చెప్పమంటారా, ఏం సంపాదించుకున్నది చెప్పమంటారా, ఏం సంపాదించుకున్నది చెప్పలేదు కానీ ఏం కోల్పోయానో చెబుతాను అన్నాడు. అప్పటికి నాకు ఎందుకు తేడా అనిపిస్తుంది. నెమ్మదిగా తింటున్నాం, ఆ చేపలో ముళ్ళు తీసుకుంటూ నెమ్మదిగా వింటున్నాను. నా వైపు చూడకుండా మాట్లాడుతున్నాడు. అయ్యా 60 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో సేవకు వచ్చాను. ఏజెన్సీ ఏరియా, ఒక్క సంఘం, ఒక్క సేవకుడు యేసంటే తెలియని రోజులవి. ఆ రోజుల్లో నేను నా భార్య 2 బిడ్డలు వేసుకుని ఇక్కడికి వచ్చాము సేవకి. సేవకు వచ్చిన క్రొత్తలో తినడానికి ఏమీ లేవు. భయంకరమైన గడ్డు పరిస్థితులు అనుభవించాం. ఏజెన్సీ ఏరియాలో తినడానికి ఏముంటాయి, ఎవరిస్తారు మాకు, మమ్మల్ని సేవకులు ఎవరు చూస్తారు, ఎవరు తీసుకొచ్చి పెడతారు. ఇప్పట్లో లేక అప్పుడు కానుకలు ఇచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర ఉండేవి కాదు. ఏజెన్సీ ఏరియాలో ఉండే ప్రజల దగ్గర ఏముండవు. అలాంటిది మాకేమిస్తారు. అయినా కొన్ని ఆత్మలు సంపాదించాలని సేవ చేస్తున్నాం. మేము వారానికి 4-5 రోజులు వస్తుండేవాళ్ళం. 1-2 రోజులు తినేవాళ్ళం అంతే. మిగతా రోజులు మాకు తింటాకు ఉండేవి కాదు. ఒక సందర్భంలో 5 రోజుల పాటు మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. కనీసం ఏమీ లేని పరిస్థితి. మా 2 బిడ్డలు, చిన్న పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఆకలితో అల్లాడిపోయి లేచి అటు ఇటు తిరగడం కూడా మానేశారు. మంచం మీద పడుకుండిపోయారు. నా పెద్ద కుమారుడు, అమ్మ ఆకలేస్తుంది, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అడుగుతుంటే నీళ్లు పోస్తున్నాం, ఏదో ఆకులు తెచ్చి పసర పోస్తున్నాం. ఏం ఆకలి తీరుతుంది? ఆ పసరకి ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది. ఆకలేస్తుందని ఏడుస్తున్నాడు. ఆ సమయంలో నా భార్య దగ్గరికి వచ్చి, ఏమండి మన పెద్దవాళ్ళం, ఆకలికి లేకపోయినా పర్వాలేదు, మన కళ్ళ ముందు మన పిల్లలు ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారు, మీరు ఎక్కడికైనా వెళ్ళి 4 మాటలు చెప్పి నలుగురికి ప్రార్థన చేశారండి, ఎవరైనా పేట ప్రావళం ఏమైనా ఇస్తారేమో, గుప్పుడు గింజలు ఇస్తారేమో పట్టుకురండి, నేను వండి పెడతాను అని చెప్పాను. బైబిల్ సంచి పట్టుకుని నేను బయలుదేరి వెళ్ళాను. పగలంతా తిరిగాను. అక్కడొక ఇల్లు ఉంటుంది, కొండలు ఎక్కాలి, సైకిల్తో కింద నడిచి అలా చాలా మంది ప్రార్థన చేశాను. చాలా మంది ప్రార్థన చేయించుకున్నారు, కానీ ఎవరు పావుల కూడా ఇవ్వలేదు, ఆనా బేట కూడా ఇవ్వలేదు, గుప్పుడు గింజలు కూడా ఇవ్వలేదు. నాకు ఏం చేయాలో అర్థం అవటం లేదు. అప్పటికే నీరసం పడిపోయాను. ఆ రోజు రాత్రి ఒక చెట్టు కింద అట్లా రాళ్ళు సర్దుకుని పడుకున్నాను. కొబ్బరాకు దొరికితే దాన్ని వేసుకుని పడుకున్నాను. ప్రాణ భయం, ఎలుగుబంటులు తిరిగే ఏరియా అది, అయినా నక్కలు తిరిగే ప్రదేశం అది, అయినా మాట్లాడుకుని కదులుకున్నట్లాగే పడుకున్నాను. పసరు నీళ్ళు త్రాగి పడుకున్నాను. నాకు విపరీతమైన ఆకలి, నిద్ర రావటంలా. సరే తెల్లవారిపోయింది. లేచి ఇంకో 4 గృహాలు దర్శిద్దామని వెళ్ళాను. 4 దర్శించాను. వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు. ఖాళీ చేతులతో
తిరిగి నెమ్మదిగా ఇంటికి వస్తున్నాను. ఇంకంత దూరంలో మా ఇల్లు ఉందనగానే మా ఇంటి ముందు కొంతమంది కనబడుతున్నారండి. నాకు అర్థం కావట్లా, ఏంటి వీళ్ళు కనబడుతున్నారు అని. నాకు భయం వేసింది, తొందరపడుతున్నాను. దగ్గరికి అంటూ వచ్చేస్తున్నాను. ఇంకా ఇంటి దగ్గర వస్తున్నాను, నాకు నడక రావట్లా. అప్పటికి నాకు శక్తి లేదేమో, నడిచినట్టు చనిచిపోయానేమో, అడుగులు పడతలేదు. నెమ్మదిగా ఇద్దరు దగ్గరికి వచ్చి నెమ్మది నన్ను చేతులు పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళా. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆకలి బాధలు తట్టుకోలేక నా పెద్ద కుమారుడు చనిపోయాడండి. నా పెద్ద కుమారుడు చనిపోయాడు. ఏడవడానికి ఓపిక కూడా ఆ రోజు నాకు లేదండి. నా పెద్ద కుమారుడు చనిపోతుంటే నా భార్య అంది, అండి అండి సేవలోకి వచ్చి మనం ఏం సంపాదించాం? మీరు సేవ సేవ అని చెప్పారు, పెద్ద కుమారుడు కోల్పోయాం కదా, ఇంకేం సేవ, మన సేవ ఇంకేం చేస్తామండి మనం. ఆ రోజు ఏడుపులతో మేము తల్లడిల్లిపోయాం. అయ్యా, నేను సేవలోకి వచ్చి సంపాదించింది ఏమీ లేదు, కానీ నా పెద్ద కుమారుని కోల్పోయాను. విశ్వాసులారా, దైవ సేవకులుగా మేము ఏం కోల్పోతున్నామో మీకు అర్థం కావాలి. దైవ సేవలోకి వచ్చి మేము ఎంత నష్టపోతున్నామో, మా ఆరోగ్యాలు ఎలా పాడైపోతున్నాయో, మేము ఎంత నష్టపోతున్నామో మీ బిడ్డల గురించి అడుగుతాము, కానీ ఏనాడు మా బిడ్డలు చదువులు పట్టించుకోలేదు. మీ గురించి అడుగుతామా, కానీ మా భార్యతో మేము ప్రేమగా మాట్లాడలేకపోతున్నాం. మీ సంఘం కోసం మా కుటుంబంలో నెమ్మది లేదు. ఎన్ని రకాలుగా శ్రమలు అనుభవిస్తున్నా దైవ సేవకులం అంటే మేమంటే మీకు ఎందుకు అంత లోకువ? ఎందుకు మమ్మల్ని మీ దగ్గర సాగిలు పడినట్లుగా చేస్తున్నారు? ఎందుకు మీరంటే మేము భయపడినట్లుగా మమ్మల్ని చేస్తున్నారు? మీరు దేవుడు మమ్మల్ని సేవకు పిలుచుకున్నాడు కదా అని మేము సమస్తాన్ని వదులుకొని మీకోసం పరితపించిపోతూ, మీకోసం 40 సంవత్సరాల పాటు నడిచి, మీకోసం యాత్రలో అరణ్యంలో నడుచుకుంటూ మిమ్మల్ని కానానుకు చేర్చాలని ఇంత తాపత్రయపడుతుంటే, మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్లే దైవ సేవకులుగా మమ్మల్ని మీరు చులకనగా చూసి లోకువ పట్టి భయపెట్టి మమ్మల్ని మీ దగ్గర సాగిల పడినట్లుగా చేస్తారా? దేవుడు ఆ సన్నివేశాన్ని చూశాడేమో. ఒకవేళ ప్రజలందరి ఎదుట మోషే సాగిల పడతాను దేవుడు చూశాడేమో. దేవుడు చూసి హృదయం పగిలిపోయి, మోషే, ఈ ప్రజలకు నేను కానాన్ని ఇవ్వను. నేటి విశ్వాసులారా, నేను చెప్పిన మాటల్లో ఏదైనా నీకు తగిలితే, నీ గుండెలో గుచ్చుకుంటే జాగ్రత్త పడు. నువ్వు పరలోకానికి వెళ్ళావు. పరలోకంలో సీటును కోల్పోయావు. నీవు ఈ రాత్రి ప్రభు దగ్గర నీ అవిధేయతను, అలక్ష్య స్వభావాన్ని, నమ్మకపోవటాన్ని, వాటన్నిటి బట్టి ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. నా దేవుడిని పరలోకానికి చేరుస్తాడేమో. కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఎక్కడ ఉన్నవారు అక్కడ కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి మిమ్మల్ని మభ్య పెట్టాలని రాలేదు నేను ఇక్కడికి. 4 జోకులు వేసి నవ్వించాలని, నా కాలాయాన్ని, నా సమయాన్ని పొడిగించుకుని ఏదో ముగించి వెళ్ళిపోవాలని రాలేదు. అత్యవసర వర్తమానాన్ని అందించి వెళ్ళడానికి వచ్చాను. మీరు తెలుసుకోవాల్సిన అత్యవసర సమాచారం ఇది. మీ చెవిలో పడవలసిన మాటలు ఇవి. ఒకవేళ ఇందు నిమిత్తమే పరలోకానికి వెళ్ళరేమో, జాగ్రత్త పడవలసినటువంటి మాటలు ఇవి. అలక్ష్య స్వభావం ఉన్నదంటారేమో, నమ్మని స్వభావం ఉన్నదేమో. ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర లేచి నిలబడదాం. ఒక్కసారి లేచి నిలబడదాం. ఒక్కసారి ఎప్పటి వరకు మీరు బుచ్చగించే వర్తమానాలు విన్నారేమో, ఎరువు వంటి వర్తమానాలు విన్నారేమో. ఈ రాత్రి నా దేవుడు నీ దగ్గర ఒక కీటక నాశిని, ఈ రాత్రి నీ దగ్గర ఒక పురుగు మందులను చంపే పురుగు మందు వంటి ఒక పిచ్చికారి ఈ రాత్రి ఈ పంట మీద జరిగింది. 2 చేతులు పైకెత్తాం. ఒకసారి 2 చేతులు పైకెత్తి క్షమించబడుదాం. ఒకసారి క్షమించబడుదాం. ఒకసారి
నీ జీవితంలో? మా జీవితం ఆపాదమస్తకం నీ చేతులు పైకెత్తి ఇంతవరకు దైవ సేవకుడి చేతిలో పెట్టుకున్నావేమో. నీ కోసం శక్తివంతమైన వాక్యాలు ప్రకటించలేకపోతున్నావేమో. శరణం నీ శరణం శరణం నీ శరణం. మందిరం అలక్ష్యం చేసిన మమ్మల్ని క్షమించండి. శరణం దైవ సేవకుని అలక్ష్యం చేసిన మమ్మల్ని క్షమించండి. ఆ దైవ సేవకుని నమ్మని ఆ మనసులను క్షమించండి. ఆ తండ్రి ఈ తండ్రి ఆ పాస్టర్ ఈ పాస్టర్ అనుకుంటూ తిరిగిన మమ్మల్ని క్షమించండి. ప్రేమగల దేవుడు ఈ రాత్రిని గద్దించి మాట్లాడాడు. నీలో ఉన్న తప్పులు బయట పెట్టి మాట్లాడాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కానానికి చేరుకోలేదు. అలక్ష్య స్వభావాన్ని బట్టి అపనమ్మికను బట్టి ఈనాడు ఒకవేళ పరలోకం వెళ్ళకుండా ఉండవలసి వస్తే దేవుడితో మాట్లాడుతుండగా ప్రభు దగ్గర క్షమించబడి తీర్మానంతో వెళ్ళు. ఇక్కడ నేను దేవుని మందిరాన్ని ప్రేమించు, మందిర సమయాన్ని ప్రేమించు, దైవ సేవకుని లక్ష్యం పెట్టు. అందరూ చేతులు చాపి దైవ సేవకులుగా మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. నాకు ఈ సంఘాల గురించి పరిస్థితి గురించి నాకు తెలియదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు. నాకెవరు ఏమీ చెప్పలేదు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో మోజేసాయి గారికి ఎవరో చెప్పేశారు ఈ విషయాలు అని నీ హృదయంలో ఆలోచన వస్తుందేమో. నో నో, ప్రభు సన్నిధానంలో నిలబడి నేను ఆత్మావేశంతోనే మాట్లాడాను. పరిశుద్ధాత్మ చేతనే మాట్లాడాను. నీ కొరకే మాట్లాడాడు దేవుడు. నీతోనే మాట్లాడాడు. నీ సంఘంతోనే మాట్లాడాడు దేవుడు. ఈ రాత్రి ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. దైవ సేవకులు మాకెవరు ఏమి చెప్పనవసరం లేదు. మా దేవుడు మాకే చెబుతాడు. ఆత్మదేవుడే మాట్లాడతాడు. నేను ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఉదయమార మనసార పశ్చాత్తాపడి కన్నీరు కాల్చి ఒక తీర్మానం చేసుకో. ఇక మీద నుండి నీలో మార్పు రావాలి. సంఘం అంటే మార్పు, సేవకుడు అంటే మార్పు రావాలి. అలా మార్చబడితేనే ఈ సభలకు అర్థమున్నది. జీవితం ఆపాదమస్తకం. ప్రార్థన చేసి ముగించబోతున్నాను. మా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రములైనా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మీరే అందరితో మాట్లాడారు నాయనా. ఏ మనుషుని ప్రేరేపణ వల్ల ఈ మాటలు మీరు ఈ విధంగా తీసుకురాలేదు నాయనా. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడి నాలో ఉండి మాటలు మాట్లాడించడం మీకు స్తోత్రాలు. ఈ మాటలు ప్రేమడలు చెవులో ఉంచారు నాయనా. ఒకవేళ విన్న తర్వాత విన్నట్లుగా నటిస్తున్నారేమో, చూసి చూడట్లుగా నటిస్తున్నారేమో, వారిని మీకు అప్పగిస్తా. విని కూడా విన్నట్లుగా చూస్తున్నావేమో, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి నా చేతుల్లో ఉన్న మైక్ వస్తాను. మీరు కూర్చున్న కుర్చీలు వస్తాయి. ఆ రోజు మోజేసయ్య గారు కాలానికి ఎందుకు వెళ్ళలేదు చెప్పాడు కదా. అయ్యా వీడు విన్నాడు, విని కూడా మార్చబడలేదు అని నా చేతిలో ఉన్న మైక్, మీరు కూర్చున్న కుర్చీలు సాక్ష్యములకు వస్తాయి. ఆ రోజు తప్పించుకోలేదు. ఆ దుర్దినం రాకముందే, నరకానికి వెళ్ళకముందే ఈ యాత్రలో పరలోకానికి చేరుకోవాలి ప్రేమతో మీకు మానవ చేస్తున్నా. ప్రేమల మధ్య ఉంచిన మాటల్ని దీవికరంగా ఉంచండి నాయనా.
విత్తబడిన మాటలు వారి హృదయం ఫలింపులోకి తీసుకురండి. ఇక మీదట మార్పు చెందినటువంటి సంఘ బిడ్డలుగా, మార్చబడిన ఆత్మీయ బిడ్డలుగా సంఘ కాపరికి, ఆత్మీయ తండ్రికి వీరిని అప్పగించండి. వీరిలో ఉన్న ప్రాచీన ప్రాత స్వభావం వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి పంపించమని, ఈ రాత్రి కూడా వచ్చిన సేవకులను కూడా మీరు దీవించి పంపించమని, సభలు ఏర్పాటు చేసిన బాబురావు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారిని ఇంకనూ బలపరిచి సంఘాన్ని, కుటుంబాన్ని దీవిని కలిగి వచ్చుమని, అందరిని దీవించి పంపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.